హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా చేసుకుంటే ఎంతో పని అనిపించదు, ఎక్కువ పని ఉండదు, ఎక్కువ కష్టం ఉండదు. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అనమాట. ఇప్పుడు నేను చికెన్ తీసుకొచ్చి శుభ్రం క్లీన్ చేసి దాంట్లో ఉప్పు, పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, కొంచెం ఇది పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాను అనమాట. పచ్చిమిర్చి కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. పుదీనా, కొత్తిమీర, పెరుగు, నిమ్మరసం అన్నీ కలిపి పెట్టేశాను. మొత్తం టోటల్గా అవన్నమాట కలిపి పెట్టేసుకున్నాను శుభ్రంగా. ఇది మనకి ఎంతసేపు ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. చికెన్కి ఉప్పు కారం అన్నీ బాగా బట్టి బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎక్కువసేపు ఉంటే బెటరు. మినిమం ఒక 1 అవర్ అని ఉంటే బాగుంటుంది అనమాట. టైం లేకపోతే 1 అవరు, టైం ఉంటే కనుక హాఫ్ డే పెట్టుకున్నా బాగానే ఉంటుంది. నైట్ తీసుకొచ్చుకొని ఇట్లా కలిపి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఉదయం చేసుకుంటే బాగుంటుంది. అదే మధ్యాహ్నం చేసుకోవాలంటే ఉదయం తీసుకొచ్చి కలిపి పెట్టి మధ్యాహ్నం చేసుకుంటే బాగుంటుంది అనమాట. అదే సాయంత్రం అయితే ఇంకా ఉదయం కలిపి పెట్టేసుకొని సాయంత్రం చేసుకుంటే బాగుంటుంది. చికెన్ ఎంతసేపు అంత నానితే బాగుంటుంది అనమాట. అంటే ఉప్పు కారం దాంట్లో బాగా పట్టి బాగుంటుంది అనమాట. మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత నేనైతే ఒక 5-6 గంటలు ఉంచాను. ఉదయం కలిపి పెట్టేసి మధ్యాహ్నం చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఒక కుండ పెట్టేసుకొని మట్టి కుండ, దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసి అనమాట. అది బాగా ఫ్రై అవ్వాలి, మంచిగా కలర్ రావాలన్నమాట. నేను ఇవి ఆనియన్స్ వేయలేదనమాట. ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు. ఇప్పుడు వేస్తాను అనమాట. దీంట్లో ఫ్రై చేసి దాంట్లోనే డైరెక్ట్గా చికెన్ వేసేస్తాను అనమాట. మళ్ళీ దాంట్లో ముందే ఫ్రై చేసి మళ్ళీ దీంట్లో కలపడం కన్నా కూడా ఇట్లా చేస్తాను నేను ఎప్పుడైనా. తర్వాత ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాను కుండలో ఎందుకు చేస్తానంటే ఓన్లీ కర్రీ వరకు కుండలో వండుతాను. తర్వాత గిన్నెలో షిఫ్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో కుండ ఉంది, పెద్దది ఒకటి ఉంది, కానీ అది కొంచెం పగిలింది అనమాట. ఇది చిన్న దాంట్లో దమ్ బిర్యానీ చేయాలి కదనమాట. అందుకనే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం ముందు చికెన్ అయితే హాఫ్ బాయిల్ అయితే దీంట్లో ఉడికిస్తున్నాను. మామూలుగా అయితే నేను ఎప్పుడు కుండలో చేసాను దాన్ని. అంతకుముందైతే మట్టి కుండలో పెద్దది 2 కేజీలు పెట్టిద్ది అనమాట. అదైతే దాంట్లో చేసేదాన్ని. అది కొంచెం బాగాలేదని ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను. ఆ మట్టి కుండ అలవాటైనాక నాకు అసలు మామూలుగా గిన్నెలు అయితే తినాలనిపించట్లేదు అనమాట. దీంట్లో కొంచెం కసూరి మేతి కూడా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. కసూరి మేతి వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్లేవర్ కూడా. ఇదైతే కొంచెం హాఫ్ బాయిల్ ఉడకాలన్నమాట. ఈ కుండలో ఉడికిన తర్వాత గిన్నెలో షిఫ్ట్ చేస్తాను. తర్వాత రైస్ ఉడికిన తర్వాత చికెన్ పీసెస్ అయితే చాలా ఉప్పు కారం బాగా బట్టి జ్యూసీగా ఉన్నాయన్నమాట బాగా. ఇదైతే ఉడికిపోయింది. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాను అంతే, ఎక్కువసేపు కాదు. ఎందుకంటే మళ్ళీ మనకు దమ్ పెడతాం కాబట్టి అప్పుడు ఉడికిద్ది అనమాట. ముక్క అయితే సాఫ్ట్గా వచ్చింది. అప్పటికి 10 నిమిషాలైనా సరే బాగా సాఫ్ట్గా అయిపోయింది అనమాట. బాస్మతి రైస్ కూడా నానబెట్టేశాను. ఇప్పుడైతే నేను బాస్మతి రైస్ అన్నం ఉడికించుకోవడానికి హాఫ్ బాయిల్ ఉడకాలి కదా రైస్ కూడా. గిన్నెలో వాటర్ తీసుకొని దీంట్లో పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా దినుసులు, ఉప్పు, కొంచెం నూనె ఇవన్నీ వేసాను అనమాట. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేయరు, కానీ వేస్తే బాగుంటుంది అనమాట. రైస్ అనేది ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చప్పగా ఉండకుండా బాగుంటుంది అనమాట. ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది నేను చూశారు, మీరు కూడా తెలిసే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా వేసుకోరనమాట. గరం మసాలా కానీ చికెన్ మసాలా ఏదో ఒకటి వేసుకోవచ్చు. అది వేయరనమాట. ఓన్లీ మసాలా దినుసులు వేసుకుంటే కొత్తిమీర, పుదీనా వేస్తారు అంతే. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్కి అయితే. ఇవైతే హాఫ్ బాయిల్ ఉడకాలి. ఇది కూడా హాఫ్ కాదు కానీ 70% ఉడకాలన్నమాట రైస్ అనేది. వాటర్ ఎక్కువ తీసుకొని, అంతకుముందు నేను హాఫ్ కొన్ని నీళ్ళు తీసుకొని అక్కడ ఉడికించి అన్నం డైరెక్ట్గా వేసేదాన్ని అనమాట. ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను. ఇట్లా చేస్తా ఇంకా ఆ టైంకి ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేస్తాను అనమాట. అది కూడా ప్రాసెస్ ఒకసారి చెప్తాను. తర్వాత అయితే ఇది ఉడికిపోయింది. 70% అయితే రైస్ ఉడికింది. తీసుకొని ఇట్లా మనం వెంటనే వేసుకొని అంత అవసరం ఏం లేదండి. ఇట్లా మామూలుగా కొంచెం గ్యాప్ ఇచ్చింది తీసుకోవచ్చు, ఏం కాదు. కర్రీ ఉడికింది కాబట్టి ఆ రైస్ ఉడుకుతుండగానే గిన్నెలో వేసుకోవటం అట్లాగే అవసరం లేదు. ఇట్లా కూడా వేసుకోవచ్చు. అన్ని కింద పెట్టేసుకొని శుభ్రంగా హడావిడి పడకుండా స్లోగా చేసుకోవచ్చు, ఏం కాదు. ఒక్కొక్కరు ఏంటంటే పొయ్యి మీద ఉన్నప్పుడే దాంట్లో రైస్ గబగబ తీసేస్తూనే ఉంటారనమాట. అంత అవసరం ఉండదు. మనకి 70 ఆ రైస్ మనకి ఏంటంటే ముఖ్యం చికెన్ బిర్యానీ మంచిగా రావాలంటే ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి. ఉప్పు కరెక్ట్గా ఉండాలి మెయిన్. తర్వాత రైస్ అనేది మనకు కరెక్ట్గా ఉడకాలన్నమాట. తర్వాత అయితే ఇది నేను గిన్నెలో షిఫ్ట్ చేస్తున్నాను. కర్రీ అయితే ముందు ఒక లేయర్ అయితే కర్రీ వేసుకొని కొన్ని వేడి వాటర్ ఇప్పుడు రైస్లో ఉడికిచ్చా కదా ఆ వాటర్ పోసుకున్నాను కొన్ని. ఎందుకంటే మనకి కొంచెం అడుగున కొన్ని వాటర్ ఉంటే మనకి మాడిపోదన్నమాట ఎక్కువ తొందరగా, అందుకని అనమాట. ఒక హాఫ్ కర్రీ ఏమో నేను కింద వేసి
తర్వాత రైస్ వేస్తున్నాను. దాని మీద మళ్ళీ లేయర్గా వేస్తున్నాను అనమాట. నేను లేయర్ వేయకుండా చేస్తాను, ఇట్లా చేస్తా అట్లా చేస్తా. ఇప్పుడైతే ఇట్లా చేస్తున్నాను. ఒక్కోసారి అయితే మామూలుగా కర్రీ మొత్తం కింద వేసేసి పైన రైస్ వేసేసి ఇంకా అట్లాగే చేస్తాను అనమాట. ఇప్పుడైతే లేయర్గా చేస్తున్నాను, కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఒక్కోసారి అనుకుంటారు చాలామంది, కింద కర్రీ వేస్తాం కదా, పైన రైస్ ఉడికిద్దో ఉడకదో అని అనుకుంటారు అనమాట. ఏ మాత్రం డౌట్ అవసరం లేదు, ఖచ్చితంగా మంచిగా ఉడికిద్ది. దీంట్లో ఫస్ట్ నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం మిడిల్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట. పైన వేయకుండా మిడిల్లో వేస్తే బాగుంటుంది. నేను ఆ మిగిలిన కర్రీ కూడా వేసేస్తున్నాను. ఇక కుండలో చేసాం కదా కర్రీ, టేస్ట్ బాగుంటుంది మనకి. ఆ కుండ ఫ్లేవర్, మట్టి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట మనకి. ఇంక నేను ఛాన్స్ లేదు కాబట్టి అట్లా చేసాను, లేకపోతే మట్టి కుండలో చేస్తాను అనమాట. మట్టి కుండలో అలవాటైన చికెన్ బిర్యానీ తింటే ఇంక అసలు ఇది గిన్నెలో దీంట్లో చేసుకొని తినలేమన్నమాట. మామూలుగా ఇటు తెల్ల గిన్నెల్లోగా చేసుకొని తినలేము, అట్లా ఉంటుంది అనమాట. మట్టి కుండలో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే అది కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కూడా అంతే, మనం నేను చూస్తా ఒక్కొక్క ఛానల్ అయితే పైన వేస్తారు, కానీ ఇట్లా మధ్యలో వేసుకుంటే మనకి అన్నం కలిపేటప్పుడు కూడా మరి ఎక్కువ కలిపే పని లేకుండా మనకి అంతా సమానంగా నెయ్యి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. మిగతా రైస్ కూడా దీని మీద వేసేసుకుంటున్నాను. కొంచెం పుదీనా వేసి ఇట్లా చేసుకొని చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. అంతే, ఏం లేదు, ఈజీ టేస్టీగా. ఇది కూడా ఎంత కష్టం అనుకోకుండా ఉంటుంది అనమాట. ఎంత కష్టం ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇట్లా చేసుకుంటే చాలా ఈజీ కదా అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే కొన్ని గిన్నెలు ఎక్కువ పడతాయి. ఇంకా మనకు స్పెషల్ కావాలంటే ఇంక అన్నీ కుదరదు కదా. గిన్నెలు ఇంకా మనకు పని ఎక్కువ ఉంటుంది అనమాట కొంచెం. తర్వాత ఈ బిర్యానీ అయిపోయిన తర్వాత ఇంకా ఆ మాత్రం పని చేసినప్పుడు ఈ బిర్యానీ తింటుంటే ఇంకా పని అనేది కష్టం అనిపిస్తుంది అనమాట. ఇంట్లో వాళ్ళందరూ బాగుందని తింటుంటే మనకి ఇంక పని చేసినా కూడా కష్టం అనిపించదు కాబట్టి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి ప్లీజ్ అండి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి రిక్వెస్ట్ చేస్తున్నాను, అసలు చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, అసలు లైక్ చేయట్లేదు అనమాట. సపోర్ట్ చేయండి. రైస్ అయితే శుభ్రంగా మంచిగా కరెక్ట్గా ఉడికిందండి. అసలు నేను ఎన్నిసార్లు చేసినా కూడా రైస్ ఒక్కసారి కూడా మెత్తగా కాలేదనమాట. ఒకసారి అయింది. అది మన ఇంట్లో అవ్వదులేండి, ఎక్కడన్నా చేస్తే మంచిగా చేయాలనుకుంటాం కదా, అప్పుడు అట్లా అయింది అనమాట. నేనైతే మా ఇంట్లో చేసిన ప్రతిసారి అప్పుడు ఇంకా ఏదో ఎక్కువ టేస్ట్ యాడ్ అయినట్టే ఉంటుంది, కానీ తగ్గినట్టే ఉండదు అనమాట. టేస్ట్ అనేది తక్కువే ఉండదు అసలు. ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుందేమో కానీ తక్కువ అయితే ఉండదు అనమాట. ఎప్పుడైనా అంటే ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు కదా, చాలా హోటల్లో దానికన్నా కూడా నువ్వు చేసిందే బాగుంటుంది అంటారు అనమాట. మా పిల్లలు, మా వారైనా ఇట్లా ఉంటుంది. నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీనికి. తర్వాత గిన్నెకి అయితే సిల్వర్ పేపర్ పెట్టేస్తున్నాను. మీకు సిల్వర్ పేపర్ లేకపోతే మనం గోధుమ పిండి ఉంటుంది కదా, అది చపాతీ పిండిలాగా కలుపుకొని చుట్టూ పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఆవిరిపోకుండా ఉంటుంది అనమాట. మనం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి దమ్ము అనేది పెట్టుకోవాలి కంపల్సరీ. ఇది నేను ఎంత పట్టిద్దో అంత పెట్టేసి మిగతాది పక్కన పెట్టేసుకున్నాను. ఈ సిల్వర్ పేపర్ అయితే మనకి ఇంకా పని ఉండదు అనిపిస్తుంది కొంచెం. అది మళ్ళీ చపాతీ పిండి కలిపి అది పిండి వేస్ట్ అవుద్ది కదా, మనం ఇంకా తెల్లేము, ఏం చేయలేము కాబట్టి వేస్ట్ అయిపోద్ది. దానికంటే ఇది బెటర్ అనమాట. ఇదేనా కొంటాం, అదేనా కొంటాం, ఇదేనా డబ్బులు తోటి కొంటాంలే, కానీ కాకపోతే ఇదేమో అది తినేది కాదా, తినేది వేస్ట్ అయిపోతే బాగా అనిపిస్తుంది. ఇదైతే ఇంక పడేయచ్చు. ఇంక ఇప్పుడైతే నేను కళాయి పెట్టేసుకున్నాను. మనకి దోశల పెంకు అదేనా పెట్టుకోవచ్చు. నాకు కాకపోతే ఈ కళాయి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అందుకని కళాయి పెట్టేశాను. పెట్టేసి ఒక 15 నిమిషాలు కరెక్ట్గా ఒక 5 నిమిషాలు హైలో పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని తీసుకుంటే గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది. మీకు కావాలనిపిస్తే పైన ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్, మరి పుదీనా ఇవన్నీ వేసుకోవచ్చు. నేను ఇప్పటికే ఎక్కువ వేసానులేండి పుదీనా, అవన్నీ ఇంకా ఎక్కువ వేద్దని నేను వేయలేదన్నమాట. ఇంకా అది కాకుండా ఎక్కువ ఉన్నా కూడా మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడరు అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అసలు ఇష్టపడరు పైన ఉంటే. అందుకని నేను వేయను, ఎప్పుడైనా చికెన్లో వేస్తా, కానీ ఇంకా అది మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడైతే ఒక గిన్నెలో మనం ఆ గిన్నెలో ఉంచుకోకూడదు, ఉంచితే మనకేంటంటే కర్రీ అనేది అంతా కలవదనమాట. ఎప్పుడైనా ఒక గిన్నెలోకి తీసేసుకొని మనకి చల్లారిపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. ఎప్పుడైనా వేడిగానే కాదు, వేడిగా ఒక టేస్ట్ ఉంటుంది, చల్లారినా కూడా ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. చూసారుగా బాగా ఉడికింది మంచిగా. ఎక్కువ గిన్నె కూడా చూడండి, మనకి గట్లా అనిపిస్తుంది కానీ గ్రేవీ ఉంది, అది మాడలేదు, ఎంత కూడా మాడలేదు అనమాట. బాగా వచ్చింది బిర్యానీ అయితే, సూపర్ వచ్చింది, కరెక్ట్గా ఉడికింది. అసలు రైస్ కూడా పొడి పొడిలాడితే బాగా వచ్చిందనమాట.
చెప్పండి ఇంక ఎంతకంటే బాగా బాగా వస్తుందా? అంటే మీరు ఇలాగే చేసుకొని చూసి చెప్పండి హోటల్ ఎంతకంటే బాగుంటుందని. అసలు టేస్టు హోటల్కి ఏమాత్రం తీసిపోదండి. ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుందేమో కానీ తక్కువైతే ఉండదన్నమాట. ఇది ఈరోజు వీడియో అయితే సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేశాను. వేడి వేడిగా ఉంది. మీకు మొక్క దించి చూపిద్దాం అనుకుంటున్నా కానీ అసలు చేయి పెట్టలేకపోతున్నాం అనమాట. వేడి పొగలు వస్తుంది. ఇంకా మీరు కూడా చేసుకొని తినండి. ఇదే ప్రాసెస్లో చాలా బాగుంటుంది. నేను కన్ఫామ్గా చెబుతున్నాను. మంచిగా కుదిరిద్ది సూపర్గా ఉంటుంది. చేసుకోండి చికెన్ బిర్యానీ అయితే తినేయండి, ఎంజాయ్ చేయండి. పిల్లలకైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఎప్పుడు మనం హోటల్కి పోవాలన్నా కూడా కుదరదండి. ఎందుకంటే హోటల్లో కాస్ట్లీ చాలా ఉంటాయి అనమాట. మనం అదే ఒక 1/2 kg చికెన్ తెచ్చుకొని తింటే ఇల్లు మొత్తం తినేయచ్చు అనమాట. ఇంట్లో వాళ్ళందరూ శుభ్రంగా